సద్గురు శివానందమూర్తి చూపించినటువంటి బాటలో ఐఫోకస్ ఆలోచన విధానం ఉండటం అభినందనీయమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ ఉప్పల్ మినీ శిల్పారామంలో ఐఫోకస్ 18వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఐఫోకస్ వేలాది మంది యువశక్తి, మహిళా శక్తితో ముందుకు వెళ్తుందన్నారు. దేశ సరిహద్దుల్లో రాత్రనక పగలనక దేశాన్ని కాపాడే సైనికుల మాదిరి ఐఫోకస్ సంస్థ ఒక్కటని ఆయన కొనియాడారు. ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ ఇది ఒక గుడి, ఒక బడి, సద్గురు శివానందమూర్తి వారు చూపించిన మానవీయ ఉడి అని అన్నారు. మనుషుల్లో విలువలు పడిపోతున్న ఈ రోజుల్లో మానవత్వాన్ని పెంపొందించడానికి ఐఫోకస్ గొప్ప ప్రయత్నమే అని చెప్పారు. ఐఫోకస్ మానవ జన్మకు సార్థకతను బోధిస్తుందన్నారు. మన దేశ సమగ్రత, సమైక్యత కాపాడుతూ మన దేశ సరిహద్దుల్లో రాత్రనక పగలనక ఎల్లవేళలా వాళ్ళ కాపులో ఉండేటువంటి మన రక్షణ సిబ్బంది రంగంలో మన సమాజంలో కూడా మన దేశ రక్షణ కోసం, దేశ రక్షణ సంబంధించినటువంటి జాతీయ భావజాలాల కోసం, సమాజంలో ఉన్నటువంటి సాంఘిక దురాచరణ నిర్మూలన కోసం కూడా సైనికులు అవసరం. ఆ సైనికుల్లో ఐఫోకస్ ఒకటి అని ఈ సందర్భంగా భావిస్తున్నాను. ఐఫోకస్ సంబంధించినటువంటి సైనికులందరికీ కూడా నమస్కారం. నేను ఐఫోకస్ ఒక శాసనసభ్యుడిగా మరి అనేక సంవత్సరాల క్రితం నుంచి కూడా వచ్చేవారు. ఈరోజు 18 సంవత్సరాలు ఐఫోకస్ పూర్తి చేసుకొని మరి ఈ యొక్క 18వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా మరి దీనికోసము వాసుదేవ్ శర్మ గారికి వెన్నంటి ఉంది. వారి మాట యొక్క వేదంగా ఐఫోకస్ యొక్క ఆలోచన విధానాన్ని సమాజంలో తీసుకెళ్లడం కోసం ఈ 18 సంవత్సరాల పాటు వారికి అండదండలుగా ఉంది. ఇంటింటై ఒంటింటి అయినట్టుగా ఈరోజు వేలాది మంది యువశక్తితో, మహిళా శక్తితో, ఈరోజు సమాజ శక్తితో ఆత్మీయ కుటుంబ సభ్యులను సంపాదించుకొని 18 వసంతాలు పూర్తి చేసుకొని 19వ వసంతంలో అడుగు పెడుతున్న ఈ శుభ సందర్భంలో మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇది ఒక గొప్ప ప్రయత్నం. చాలామంది నేను అనుకుంటే సాధ్యమవుతుందా, నా ఒక్కడితో ఇది అవుతుందా అని ఎంతోమంది మనలో మనం తగలబడుతూ ఆగిపోతూ ఉంటాం. కానీ సద్గురు శివానందమూర్తి గారి ఆశీస్సులతో ఈ సమాజంలో మానవ విలువలు పెంచాలని, మనుషుల్లో మానవత్వాన్ని పెంపొందించాలని చేసిన ఒక గొప్ప ప్రయత్నం మన ఐఫోకస్. రోజు రోజుకు విలువలు పడిపోతున్నటువంటి ఈ రోజుల్లో మనుషుల్లో విలువలు పెంచేటువంటి ఒక మంచి ప్రయత్నం ఐఫోకస్ మన వాసుదేవ శర్మ గారి నేతృత్వంలో ముందుకు పోవడం నాకెంతో ఆనందాన్ని, ఉత్సాహాన్ని, ఉత్ప్రేరకాన్ని కూడా అందించిందని చెప్పుకోవడం తప్పదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.